ఏంటి రావునా, ఏం చేస్తాను ఇంత రాత్రి ఇక్కడ? నా మా అమ్మకు రొంత బాగాలేదంటున్నా. ఊరికాడ అమ్మకు బరువు అని ఇక్కడికి వచ్చానా. నేను తప్ప మా అమ్మకి ఎవరు లేరునా. ఊరికి పోదాం అనిపిస్తుంది. ఏం చేయాలో అర్థం కావడం అన్న. దేవుడా, ఇప్పుడు నిజంగా నా నిజమైన ఫీలింగ్ చెప్పినా నువ్వు కూడా నమ్మవు. నువ్వు ఏం ఆలోచించక రావునా, నువ్వు బయలుదేరు. లేదన్నా, నేను ఫైనాన్స్ మా అమ్మకి ఖర్చులున్నా. నా కాడేమో మందులకు డబ్బులు లేవు. ఏం చేయాలో అర్థం కావడంలే. రావునా, నీకు నిజం చెప్పనా, నువ్వు నేర్చుకున్న దానికి ఇప్పటికిప్పుడు ఉద్యోగం అంటే చాలా కష్టం రావునా. నువ్వు వెళ్ళొచ్చాక నేను రేవుగా ఏదో సెట్ చేస్తాం. రేపు పొద్దున్నే మొదటి బస్కి వెళ్ళి డబ్బుల గురించి ఏం ఆలోచించుకు రావునా, నేను ఏదో ఒకటి సర్దుతాలే. సరేనా? ఎవరు రీడా? ఏమండి, ఇంతకు మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా? ఎందుకు చేసుకోను? మీకోసం పెళ్లి బట్టలు తిరుగుతుందో తెలుసా? అరే రవి, కానీ కానీ ఒక చిన్న పరీక్ష. మీరు నిజమైతే ఈ మొబైల్లో స్టార్ నొక్కండి, అబద్ధమైతే హ్యాష్ నొక్కండి. సరే ఇవ్వండి. అరే రవి, ఇవ్వండి. అరే రవి. ఏమైంది? ఏంట్రా? ఏం లేదురా, రేపు ఆఫీస్కి వెళ్ళే ముందు నాకు ఒక 5,000 డ్రా చేసి మర్చిపోకు. అరే రవి, వినపడిందా? రేపు పడుకోరా, పొద్దున్నే చూసుకుందాం. కాదురా, మన వెంకట్రావునా అదే ఊరు వెళ్ళాలంట. రే ఇస్తాను రా బాబు, అర్ధరాత్రి కొత్త కథలు చెప్పి విసిగించుకో. అసలే రాకరాక రొమాంటిక్ కళ్ళు వస్తుంటే. అరే నాకు సాయం చేయరా, ఇంకెప్పుడు డబ్బులు అడగను, అడిగినా కూడా నాకేవకు. ఏమన్నా ఏమన్నా నేను బయలుదేరుతున్నా. సరే, నేను తయారై వస్తాను బస్ స్టాండ్ వరకు. సరేనా? ఉండు. హలో, చెప్పండి మేనేజర్ గారు. సార్, ఒక చిన్న అవసరం పడింది. ఏంటండి అది? ఏం లేదు, ఒక 5,000 అనుకోకుండా అవసరం పడింది, మీరు ఏమైనా ఇవ్వగలరేమో అని. ఏంటి, ఏమైనా ఇబ్బందా? చిన్న ఇబ్బందే, నా జీతం అడ్వాన్స్కి ఇచ్చాను అనుకోండి. చూడండి మేనేజర్ గారు, మీరు చేరి 2 వారాలు కూడా అవ్వలేదు. మీ మొహం నేను చూడలేదు, నా మొహం మీరు చూడలేదు. పైగా మీకు ఆ ఉద్యోగం కూడా నచ్చలేదని తెలిసింది. 5,000 అన్నయ్య, ఏదో ఒక లారీ 2 ప్రొక్లైనర్లు అడిగినట్టు మాట్లాడుతున్నాం. తప్పుగా అనుకోకండి. డబ్బు తీసుకున్నాక జనాలు మొహం చూపించడానికి తెగ మొహం ఆటపడిపోతూ ఉంటారు. ఒక్క 2 నిమిషాలు వచ్చేస్తా. సరే, మీకు ఎలా చెప్తే నమ్మకం కుదురుతుందో చెప్పండి, కానీ ఇప్పుడు మాత్రం లేదనుకుండా ఇవ్వండి. మీరు ఎంతగా అడుగుతున్నారు, పైగా మిమ్మల్ని సిఫార్సు చేసిన వ్యక్తి నమ్మకమైన వ్యక్తి కాబట్టి కనీసం మీరు నెలాఖరు వరకైనా ఈ ఉద్యోగం వదలనని వాగ్దానం చేయండి, ఇస్తాను. సరే సార్, మాట అంటే మాటే, చేస్తానండి. సరే, అడ్రస్ నోట్ చేసుకోండి. రమణ, ఇక్కడే ఉండు, నాకు 5 నిమిషాలు పనులు చూసుకున్నా. సరేనా? మీరేంటి ఇక్కడ? ఇక్కడుంటే పర్లేదా? బాస్ అల్లీలు అనుకున్నానే. అవును, బాసులే. మరి మీరేంటి లుంగి బనీన్లో? నా ఇల్లు నా ఇష్టమయ్యా. ఏమెతుకుతున్నావు? ఇక్కడ ఏమైనా మెంటల్ హాస్పిటల్ అని బోర్డు ఉందేమో అని. ఎందుకు, ఈ బోర్డు సరిపోదా నీకు? ఏదో తిరకాస్తుందని అర్థమైంది, కానీ ముందు 5,000 ఇవ్వండి. సరే ఉండు. తొందరగా ఇవ్వండి. ఇదిగో రమణ, అమ్మ జాగ్రత్త. ఏం అవసరం ఉన్నా మేమున్నాం చెప్పి మర్చిపోవద్దు, జాగ్రత్త. పక్కనే బస్ స్టాండ్. తెలుసునా? అమ్మకు బాగా నాకు మళ్ళీ వస్తానా? ఇప్పుడు చెప్పు, ఏంటి దశావతారం కథలో? ఉన్నది ఒకటే అవతారం, నేనే బాస్ని.
క్లర్క్ అన్నా అని నేను అనలేదు, నువ్వే అనుకున్నావు. మీరైనా చెప్పుండొచ్చు కదండి. నీ వాలకం చూశాక కొన్ని రోజులు పక్క నుండి గమనిస్తే మంచిది అనిపించింది. మేనేజర్ అంటే నాకెంతో గుమస్తా ఉంటాడు అనుకుంటాం కదండి. గుమస్తా అని పెడితే నామోష్ అని ఎవరు రావట్లేదయ్యా. అదే మేనేజర్ అంటే బోల్డ్ మంది వస్తున్నారు. మొన్నే పేపర్లో చదివా, సాఫ్ట్వేర్ జాబుల్లో కూడా చేసేది డెవలపర్ పని అయినా సరే లీడ్ అని, మేనేజర్ అని, అసిస్టెంట్ మేనేజర్ అని, సీనియర్ మేనేజర్ అని పెడుతున్నారంట. ఇవన్నీ నాకు ముందే చెప్పాలి కదా సార్. నువ్వు అగ్రిమెంట్ చదివితావు కదా. నా బుద్ధి గడ్డి తినింది సార్. నా కాపీ ఎక్కడుందో కూడా ఎత్తుక్కుని మరీ చదువుతాను. లేదంటే ఏదో రోజు రాత్రి నా మూత్రపిండాలు ఊపిరితిత్తులు కాజేసి అగ్రిమెంట్లో ఉంది కదా అంటారు. ఎరా రాత్రి ఏదో అడిగావు, ఏంటి విషయం చెప్పు. వీటికేం తక్కువ లేదు. ఏంట్రా ఇప్పుడు వచ్చావా? వీడొకడు. వెంకటరమణ, వెంకటరమణ, వెంకటరమణ. రే వేమనా, వెంకటరమణ కనిపించట్లేదురా. వాడు బట్టల వస్తువులు కూడా లేవు. కొంప తీసి మన గురించి తెలిసి వెళ్ళిపోయాడంటవా? అరే నువ్వు కొంచెం నిద్ర కంగారు తగ్గించుకోరా. జీవితంలో ముందుకు వెళ్తామేమో కానీ వెనక్కి వెళ్ళకుండా ఉంటాం. ఏమైందిరా? ఏమైంది? రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం వదిలిపోవటం అంటే ఇదే. అయినా పోవాల్సినట్టు పోయే కూడా నువ్వు నన్ను వదలట్లేదు కదా. అయినా ఇంకెంతలే 2 వారాలు. ఇదో ఆఫీసు, ఇదో ఉద్యోగం. ఈ ఫామ్ ఆఫ్ బిజినెస్ అంతా ఫిల్ చేయండి. ఎక్స్క్యూజ్ మీ. హలో సార్, ఇవాళ ఆఖరి తేదీ. నిర్ణయించుకున్నారా మీ కలల రాణి ఎలా ఉండాలో? నన్ను మీ డేటాబేస్ నుంచి తీసేయండి మేడం. దయచేసి మీరు నాకు కాల్ కూడా చేయకండి. ఒకవేళ మీకు కాల్ చేసి నేను ఎత్తను, ముందే చెప్తున్నా. ఏమైందండి? అందంగా కనాల్సిన కళల్ని ఆడదయాలతో కంటున్నాను. నాకెందుకండి పెళ్ళి? నాకు ఎలాంటి అమ్మాయి నాకే తెలియట్లేదు. అయినప్పుడు అవుతుంది, లేదంటే లేదు. పెళ్ళం పిల్ల జల్ల గోల్ లేదనుకుండా ఆ భగవంతుడు నన్ను ఎప్పుడు సతాయించి 2 స్నేహితులు ఇచ్చాడు. ఎప్పుడు మీతో ఎలా ఉంటారండి? మీ కాకపోతే వాళ్ళు కావా పెళ్ళిళ్ళు? ఎలా అవుతాయండి? ఎలా అవుతాయి? పనికి పోయే వాళ్ళు పెళ్లి చేసుకోరు. మీ అమ్మాయిలు పనికి నెదలు చేసుకుంటారా? ఆ బ్రహ్మదేవుడు ఎవరో ఒకరిని మీకోసం సృష్టించింటాడులేండి. ఏమో అండి, ఆ బ్రహ్మగారికే తెలియాలి. మీరు మాత్రం కాల్ చేయకండి. సార్, రవి ఏమో కష్టపడమంటాడు, వేమనేమో విసుక్కుంటాడు. అందుకే పుచ్చుకునే పర్ఫెక్ట్ అనుకున్నాడు బలి. చేసుకో మార్పిడి, తిప్పుకో నీసుడి అని సూట్ కేసు చేతులు మార్పిడి చేసే పథకం బలికి తెగ నచ్చేసింది. ఇక జీవితం వర్మ సినిమాలాగా ఉంటుందని ఫిక్స్ అయ్యాడు బలి. అన్నీ మర్చిపోయి పేరెంట్స్తో పెళ్లి చూపులకు వెళ్తుంటే ప్రేమించిన అమ్మాయి ఎదురొచ్చినట్టు. తప్పుగా బాబు. ఏంటి ఏంటి ఆ కలద్దాలేంటి, ఆ సూట్ కేసు ఏంటి? రే దొరక ఉద్యోగం సంపాదించుకున్నాను. నా మాన నన్ను పోనీ. ఆ ఉద్యోగం అంటే చెప్పెళ్ళు. ఏదో నా స్థాయికి తగ్గది. అందుకని నాకు తెలీదు, నన్ను అడక్కు. నీ స్థాయి తెలుసు, దాని అనుకున్న చెయ్యి తెలుసు కానీ. అది ఓపెన్ చేయకూడదురా. అరే ఆగు. రే ఏంట్రా ఇది? ఇలానే ఇచ్చేస్తే మన డబ్బులు మనకు వస్తాయి. లోపల ఏముంటే మనకెందుకురా? రే ఏం లేవురా. ఏంట్రా అది? ఏమైందిరా? ఏమన్నా ఆగరా. ఉంటా. నువ్వు దేశానికి చేసే ద్రోహం సరిపోదనా? కొట్టలు కూడా ఇరికిస్తున్నావు. ఇవన్నీ నెలకు 30,000 లక్ష అనగానే ఎందుకు అని ఆలోచించకుండా ఎగేసుకుని వచ్చే స్నేహితుడు లాంటి వాళ్ళకి చెప్పు. నువ్వు ఇంత స్వార్థపరుడు ఏంటే? డ్రగ్స్ కాయగూరలు అమ్మేట్టు అమ్మేస్తున్నావు. ఒక్కసారి అలవాటు అయిన గురించి ఆలోచించావా? ఇది అంగన్వాడీ పిండి, అవి గవర్నమెంట్ హాస్పిటల్లోని మందులు, ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇవి నేను కొట్టుకు రాలేదు, కొని అమ్ముతున్నాను. ఇవి ఆగవు, వాళ్ళంటి వాళ్ళు మారరు. అవును, 6 నెలల్లో ఏదో పీకుతాను అని అన్నావని విన్నాను. పో, ఆ పని మీద ఉండు, అందరికీ మంచిది. క్షమించ